రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది ముగ్ధా రియాలిటీ. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి అనుగుణంగా పెట్టుబడిదారులకు మరియు గృహ కొనుగోలుదారుల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ రంగంలో 15 సంవత్సరాలుగా సేవలందిస్తూ ఇప్పటికీ 18 ప్రాజెక్టులను పూర్తి చేసి దాదాపు 3500 మందికి పైగా కస్టమర్ల నమ్మకాన్ని సొంతం చేసుకున్న ముగ్ధా రియాలిటీ హైదరాబాద్ గచ్చిబౌలిలో తమ నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. తమ సంస్థ చేపట్టనున్న కొత్త వెంచర్ల గురించి ముగ్ధా రియాలిటీ డైరెక్టర్లు ఈ సందర్భంగా వివరించారు. సామాన్యుడి సొంత ఇంటి కలను నెరవేర్చేలా అతి తక్కువ ధరల్లో ప్లాట్లను అందించాలనే లక్ష్యంతో తమ సంస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. నా పేరు సత్యనారాయణ చిట్టి, కో-ఫౌండర్ ఆఫ్ ముగ్ధా రియాలిటీ. టిల్లో మేము శ్రీశైలం హైవేలో అరౌండ్ 250 acres ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసామండి. అరౌండ్ శ్రీశైలం హైవే ఇన్ అండ్ అరౌండ్లో కంప్లీట్ చేసాము. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు బెంగళూరు హైవే. షాద్నగర్లో ఫస్ట్ టైం మేము ఎంటర్ అవుతున్నాము విత్ 75 acres ప్రాజెక్ట్ తోటి, విత్ ఆల్ ఎమ్యూనిటీస్. ఏదైతే మీకు ఇక్కడ సిటీలో ఉండే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండే ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో విత్ ఆల్ దోస్ ఎమ్యూనిటీస్ మేము ఓపెన్ ప్లాటింగ్లో ఇస్తున్నాము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీతో త్వరలో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్ అప్రూవల్స్ ఆర్ ఇన్ ప్లేస్. మీకు మోస్ట్లీ ఒక 1 monthలో విత్ హెచ్ఎండి అప్రూవల్స్ తోటి మీ ముందుకు రాబోతున్నామండి. ప్రస్తుతము హైదరాబాద్ రియాలిటీ స్తబ్దుగా ఉన్నమాట వాస్తవమే. ఇటువంటి సిచ్యువేషన్లో మనము ఇంత పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్ తోటి మార్కెట్లోకి రాబోతున్నాము. దట్టు కామన్ పీపుల్కి అందుబాటు ప్రైస్లో ఉంటుందండి ఇవన్నీ కూడా. సో ఇది రైట్ టైం ఫర్ ఇన్వెస్టర్స్. ఈ స్తబ్దుగా ఉన్న టైంలోనే ఈ టైంలో మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే రిటర్న్స్ అనేవి మంచిగా ఉంటాయండి. మీకు కస్టమర్కి ఇచ్చే కమిట్మెంట్స్ని మేము 100% ఫుల్ఫిల్ చేస్తామండి. వేరే అదర్ ప్లేయర్స్ తోటి మీరు కంపేర్ చేసుకుంటే కనుక మా డెవలప్మెంట్స్ అనేవి హై ఎండ్ డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఈ బడ్జెట్లో మేము పెట్టే బడ్జెట్లో కస్టమర్స్కి అటువంటి డెవలప్మెంట్స్ ఇంతవరకు మార్కెట్లో ఎవరు ఇవ్వట్లేదు. దట్ వీఆర్ ప్రొవైడింగ్. వీఆర్ ఇంటూ ఓపెన్ ప్లాటింగ్. మా మెయిన్ యూఎస్పీ ఏంటంటే డెవలప్మెంట్స్ అండి. వన్స్ యూ సీ మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ చూడండి, దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ కెన్ టేక్ ఏ డెసిషన్ అండ్ వాళ్ళకి మేము 100% మేము ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేస్తున్నాం. దిస్ ఈజ్ సురేష్ నామల, ఫౌండర్ ఆఫ్ ముగ్ధా రియాలిటీ. 2వ బ్రాంచ్ గచ్చిబౌలి లొకేషన్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ ఐటీ రంగానికి దగ్గరగా ఉంటుందనే ఉద్దేశం మీద ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో రియల్ ఎస్టేట్లో సామాన్యుడు కళ ఏంటంటే ఒక మంచి ప్రాపర్టీ కొనాలనేది సామాన్యుడు కళ. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రాపర్టీ కొని ఉంచుకోవాలనుకుంటారు. ఆ కళని సాత్వికం చేయాలన్నదే ముగ్ధా రియాలిటీ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ప్లాటింగ్ ప్రాజెక్టులో ఉండాలనే ఉద్దేశంతో మోర్ దెన్ 70+ acresతో బెంగళూరు హైవేలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే శ్రీశైలం హైవేలో కూడా మోర్ దెన్ 67 acresతో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండేలాగా ప్లాట్ సైజెస్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. వాస్తవానికి వస్తే ప్లాటింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈజ్ డిఫరెంట్. కన్స్ట్రక్షన్లో ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ పీపుల్ కంటే కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల సేల్స్ చాలా స్లో డౌన్గా నడుస్తుంది. బట్ కమింగ్ టు ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే పీపుల్ ఎక్కువగానే ఉన్నారు. సో రీసెంట్గా మేము కడతాలో ఒక ప్రాజెక్ట్ చేసాం. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోర్ దాన్ 24 acres వితిన్ 6 monthsలో క్లోజ్ చేసాం. ఇప్పుడు మార్కెట్ ఎలా నడుస్తుంది అంటే ఇన్వెస్టర్ ప్రీమియం ప్రాజెక్ట్స్ కోసం చూస్తున్నారు, ఎస్పెషల్లీ ఓపెన్ ప్లాటింగ్స్లో. సో మన ముగ్ధా రియాలిటీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక కామన్ మ్యాన్కి ఒక ప్రీమియం ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి. కామన్ మ్యాన్కి ఉండే బడ్జెట్ 30 lakhs 25 lakhs. ఈ బడ్జెట్లో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ని వాళ్ళు ముందుకు తీసుకురావాలి. 4th city ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దానికి దగ్గరలో కడతా లొకేషన్లో ఒక ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నాం. అండ్ రెండోది షాద్నగర్ దగ్గరలో రాయకల్ టోల్గేట్ నియర్ బై త్రిబుల్ దగ్గరలో ఇంకో ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏదైతే త్రిబుల్ ఉందో రీజనల్ రింగ్ రోడ్, నెక్స్ట్ రాబోయే 5 yearsలో ఇది ఒక గేమ్ చేంజర్గానే చెప్పచ్చు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక పిల్లల భవిష్యత్తు కోసం ఒక ప్లాట్ కొంటే వాళ్ళ జీవితానికి ఖచ్చితంగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మన వెంచర్స్లో ఒక ప్లాట్ కొని పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తుకి అదే వాళ్ళ భవిష్యత్ తరాలకి అదే ఆదాయంగా మారుతుంది, అదే వాళ్ళకి ఒక అసెట్ అయిపోతుంది. మీరు బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి ఒక కామన్ పాయింట్ ఏదైనా చెప్పొచ్చు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. అది మోర్ దెన్ 5,000 crores రీసెంట్గా గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్గా 7,500 crores తోటి వాళ్ళు ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే ఎయిర్వేలో ట్రావెల్ అయ్యేదంతా కూడా ప్రీమియం పీపులే. సో మీరు శ్రీశైలం హైవేలో కానీ బెంగళూరు హైవేలో కానీ ఆల్మోస్ట్ 10 kilometer స్ట్రెచ్లో చాలా ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే మోర్ దాన్ 30 crores per villa అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం ఈ హైవేస్ తప్ప ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కడ చూడలేము.
సో ఇంటర్నేషనల్ కంపెనీస్ వైజ్గా తీసుకుంటే షాద్నగర్లో మీకు ఎలికటసెస్ దగ్గర BYD వస్తుంది. BYD అంటే చైనాకి సంబంధించిన కార్స్, ఎలక్ట్రానిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి వస్తుంది. ఇట్స్ శ్రీశైలం హైవేలో తీసుకుంటే 4th సిటీలో గవర్నమెంట్ ఈ క్లస్టర్ అని ఇస్తుంది. ఈ క్లస్టర్ వచ్చేసి మోర్ దాన్ 3000 ఎకరాస్లో కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జరుగుతుంది. అలాగే ఒక స్టేడియం ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. క్రికెట్ స్టేడియం అనేది 19,000 ఎకరాస్లో అలొకేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సిటీకి 200 ఎకరాలు అలొకేట్ చేశారు. ఆల్రెడీ భూమి శంకుస్థాపన కూడా జరిగింది, వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పి 100 ఎకరాలు అలొకేట్ చేయడం జరిగింది. ఇది డాక్టర్ ఆనంద్ మహేంద్ర గారికి చైర్మన్గా పదవి స్వీకరించారు దీనికి. సో ఇలా చూసుకుంటే 4th సిటీలో 5,000 ఎకరాస్లో శాటిలైట్ టౌన్షిప్ ఒకటి అనౌన్స్ చేశారు గవర్నమెంట్. సో ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం నియోపోలిస్ని ఎలా చూస్తున్నామో ఒక 4th సిటీని కూడా డౌన్ ద లైన్ 10 ఇయర్స్లో మనం నియోపోలిస్ కంటే బెస్ట్ సిటీని హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్స్లో మనం చూడొచ్చు. రాబోయే తరాలకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఉంది అంటే అది RRR దగ్గరే. ఎందుకంటే మనం ఓఆర్ఆర్ లోపల మిస్ అయ్యాం, గచ్చిబౌలి హైటెక్ సిటీ తర్వాత నానక్రమ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మిస్ అయ్యాం. బట్ దిస్ టైమ్ డోంట్ మిస్ ఇన్ నియర్ RRR.